సో ఇప్పుడు ఏఐ వచ్చింది, కమాండ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఏఐ మొబైల్లో అన్ని మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది, ఇంటిగ్రేట్ అయిపోయింది. సో ఏఐతో మనకు ఏం తీసుకోవచ్చు, ఏం సర్వీసెస్ తీసుకోవచ్చు, ఏ సర్వీసెస్ని కొంత అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పారు. ఏఐ అనేది సార్ అది నేర్చుకుంటూ మనకు నేర్పిస్తుంది. దానికి చెప్పేది కూడా హ్యూమనే. ఏఐ అనేది సొంతంగా మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోలేదు. స్టార్టింగ్ డేస్లో హ్యూమన్ మైండ్ సెట్ని బిల్డ్ చేసిండు. చేసిన తర్వాత అది ఆటోమేట్ చేసుకుంటూ పోతుంది, అప్డేట్ అవ్వకుంటూ పోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా ప్లేసెస్లో ఏఐతో మాట్లాడేసుకుంటారు టైం పాస్కి. ఇంకా అవును, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు. సో ఆమె చెప్తా ఉంటుంది, నీకు తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీ అంటే హిందీ, మలయాళం అంటే మలయాళం, ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ రేపు. సో మనుషులు పక్కనున్న మనుషులను వదిలేసి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడిక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఏఐ వల్ల కమింగ్ డేస్లో చాలా అంటే చాలా నష్టాలు రాబోతున్నాయి. ఎందుకు ఏంటి? సో ఎందుకు అంటే హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పోతాయి. ఓన్లీ రిలేషన్షిప్ విత్ ఏఐ. రీసెంట్గా చూసుకుంటే ఒక కంట్రీలో ఏఐ గర్ల్ ఫ్రెండ్ తోటి గొడవైందని చెప్పేసి ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. ఇట్స్ ఆన్ ఇంటర్నెట్. జస్ట్ ఇమాజిన్ సార్, ఎక్కడికి వెళ్తుంది సమాజం అనేది. సో అట్లా. సో పిల్లలు, చిన్నపిల్లలు, అందుకే ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంట్రీస్ చూస్తే 16 years బిలో పిల్లలకి సోషల్ మీడియా అనేది లేకుండా బ్యాన్ విధించినాయి. అవును, ఆస్ట్రేలియా అనుకుంటా. రైట్. చాలా ప్లేసెస్లో అట్లున్నాయి సార్. చేయాలా? అది అవసరం ఉందా? 100% సార్. వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా ఏది చూసినా కూడా. ఒక పర్సన్ 7th, 8th, 9th క్లాస్ ఒక 12, 13 yearsకి వచ్చేసిండు అంటే ఇవాళ రేపు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టెక్నాలజీ, ఫోన్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. జనరల్గానే నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే పేరెంట్స్ ఫోన్ ఇచ్చేస్తారు. అవును. వాడు క్లాసెస్కి యూజ్ చేస్తుండా లేదంటే వేరే ఏదైనా ఇంటర్నెట్లో చూసుకోవడానికి యూజ్ చేస్తుండా, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ మీద ప్రభావం పడుతుంది. సో అట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు జరిగే కాన్సెప్ట్లు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 18 years బిలో వాళ్ళకి సోషల్ మీడియా అనేది బ్యాన్ చేస్తే బెటర్. 18 years బిలో. అట్లా. అది ఎలా చేయొచ్చు సార్ అంటే, కొన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టు క్రౌడ్ తక్కువ ఉన్న గవర్నమెంట్లో అయితే వాళ్ళు మానిటరింగ్ చేసి ఏదో ఒక చేస్తారు. 18 years లోపు వాడికి మొబైల్ ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్. మనమైనా సరే దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? పేరెంట్స్ బ్యాన్ చేస్తే అయిపోయింది అంతే. కానీ పేరెంట్స్ బ్యాన్ చేయలేకపోతారు కదా సార్, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ వర్క్ అయినా సరే. ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో ఎవరు పేరెంట్ ఇస్తున్నారో లేదా గవర్నమెంట్ మాత్రం ఎలా మానిటర్ చేయగలుగుతుంది? ఇంపాసిబుల్ గా. ఇండియాలో ఇంపాసిబుల్. అదే సార్. సో అదర్ కంట్రీస్లో వాళ్ళకి ఎట్లుంది అంటే కొన్ని రకాల లిమిటెడ్ పేరెంటల్ కంట్రోల్ అనేది ఉంది. పేరెంటల్ కంట్రోల్ అనే అప్లికేషన్స్ ఉంటాయి డైరెక్ట్. మన చిల్డ్రన్కి ఇచ్చే ఫోన్లో ఎలాంటి అప్లికేషన్స్ పనిచేయాలి, ఎలాంటివి పనిచేయద్దు అనే రిస్ట్రిక్షన్ పేరెంట్ పెట్టొచ్చు. ఓకే. అది మన ఫోన్లలో కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది. కిడ్స్ యూట్యూబ్ అని అట్లా కాదు, జీమెయిల్ క్రియేట్ చేసి ఒక కిడ్కి మనం ఒక ఆండ్రాయిడ్ రిలేటెడ్ ఫోన్ ఇస్తున్నాము అంటే దాంట్లో వేసే జీమెయిల్కి అండర్ 18 years అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది కిడ్స్ కోసం. అది వేసుకుంటే దానికి ఒక కంట్రోలర్ మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ కంట్రోలర్ ఎవరు ఉంటారు అంటే పేరెంట్ ఉంటారు. ఓకే. పేరెంటల్ కంట్రోల్ కోసం. సో ఈ పేరెంట్ అనేటోడు మానిటర్ చేయొచ్చు. వాడికి యూట్యూబ్ రాకుండా చూసుకుంటాడు. ఓన్లీ జూమ్ లేదా స్కూల్లో ఎలాంటి యాప్లు అయితే అవసరం అది మాత్రమే. లేదా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఏదో రీసెర్చ్ వర్క్ ఏదో ఉంటుంది, అది చూసుకుంటూ హోంవర్క్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే ఓపెన్ అయ్యేటట్టు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఓపెన్ కాకుండా చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకుండా ఈజీగా జనాలు అడిక్ట్ అయిపోయి రీల్స్ కి, వీడియోస్ కి, షార్ట్స్ కి, దానికి దీనికి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పేరెంటల్ కంట్రోల్ హైజీన్ ప్రాక్టీసెస్ తీసుకుంటే చాలా బెటర్.